వేసవి వచ్చిందంటే చాలామంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటారు. ముఖ్యంగా గుడ్లు తినడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. సమ్మర్లో గుడ్లు తింటే శరీరం వేడెక్కుతోంది, గుడ్లు హీట్ పెంచుతాయంటూ చాలామంది పూర్తిగా గుడ్లు తినడం మానేస్తుంటారు. అయితే ఈ ప్రచారాన్ని గమనిస్తే షాక్ అవ్వడం ఖాయం. గుడ్లు శరీరానికి అవసరమైన అత్యుత్తమ ప్రోటీన్ వనరుల్లో ఒకటని ఆహార నిపుణులు అంటున్నారు. వేసవిలో గుడ్లు తింటే హీటు పెరుగుతుంది అనేది చాలా కాలంగా వస్తున్న అపోహ మాత్రమే. నిజానికి గుడ్లు శరీరానికి హాని చేయవు. అవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే చాలామంది అవి వేడి చేస్తాయని భావిస్తారని ఆమె వివరించారు. అలాగే రోజుకు 2 గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి సరిపోతుందని వారు సూచించారు. సమతుల్య ఆహారంతో పాటు 2 గుడ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుందని చెప్పారు. అయితే అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకునేటప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా వేసవిలో తగినంత నీరు తాగడం చాలా అవసరమని సూచించారు. గుడ్లలో ఉండే కొన్ని పోషక పదార్థాల కారణంగా నీరు తక్కువగా తీసుకుంటే శరీరంపై ప్రభావం పడే అవకాశముందని వివరిస్తూ, అందుకే గుడ్లు తిన్న తర్వాత ఎక్కువగా నీరు, మజ్జిగ, సహజ ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అలాగే గుడ్లు తిన్న తర్వాత తగినంత నిద్ర కూడా అవసరమని, నిద్ర సరిపోకపోతే శరీరం ఆ పోషకాలను సరిగా ఉపయోగించుకోలేదని ఆహార నిపుణులు అంటున్నారు. వేసవిలో గుడ్లు తినద్దనే ప్రచారంలో శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏ ఆహారమైనా మితంగా తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. సరైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర ఉంటే గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆహార నిపుణులు అనడంతో దీంతో వేసవిలో గుడ్లపై ఉన్న అనేక అపోహలకు తెరపడినట్టయింది.